జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఎప్పటిలాగానే మరొక అద్భుతమైన ఒక జబర్దస్త్ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగినటువంటి ఒక ఎన్నికల ర్యాలీలో ఇటీవల తాను జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారం కోసం వెళ్ళినప్పుడు ఎదురైనటువంటి ఒక ఆసక్తికరమైన ఒక అద్భుతమైనటువంటి ఒక అనుభవాన్ని అక్కడికి వచ్చినటువంటి ప్రజలతో ఆయనంతా పంచుకున్నారనమాట. దానికి సంబంధించి నేను మీకు ఇప్పుడు తెలియజేసే ఆ వార్తను మిమ్మల్ని కూడా ఇప్పుడు కొంచెం జోష్ పెంచేదానికి ప్రయత్నం చేస్తా. ఒక ముస్లిం మౌల్వి తనకు ఎదురుపడి, అంటే ఎవరికి, యోగి ఆదిత్యనాథ్ గారికి ఎదురుపడి రామ్ రామ్ అంటూ పలకరించారని చెప్పేసి ఆయన తెలియజేశాడనమాట. చూడండి ఎంత గొప్ప విషయం. అది కూడా ఎక్కడ, జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ వచ్చినటువంటి మార్పుకు అదొక చక్కటి ఉదాహరణ అంటూ అక్కడికి వచ్చిన ప్రజలకు అందరికి కూడా వివరించారనమాట. అసెంబ్లీ ఎన్నికల కోసం గత 2 రోజులుగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నా నేను. అక్కడ వర్షం కురుస్తూ ఉండడంతో నేరుగా నేను విమానాశ్రయంలోకి వెళ్ళినా. ఒక వ్యక్తి తనను పలకరిస్తా యోగి సాబ్ రామ్ రామ్ అంటూ అభివాదం చేశారంట. అయితే ఆయన ఒక మౌల్వి అని చెప్పేసి ఆ తర్వాత నాకు తెలిసింది. ఒక మౌల్వి నోటి నుంచి రామ్ రామ్ అని రావడం చూసి నేను చాలా ఆశ్చర్యపోయినానని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు తెలియజేశారనమాట. ఇది ఆర్టికల్ 370 రద్దు ప్రభావం అని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు రామ్ రామ్ అంటున్నారని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు తెలియజేశారు. దీంతో ఫరీదాబాద్ ర్యాలీకి ఈ హాజరైనటువంటి జనం అంతా, వాళ్ళ ప్రజలు, బీజేపీ అభిమానులు, వాళ్ళంతా కూడా రామ్ రామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసినారు. వాళ్ళను యోగి మరింతగా ఉత్సాహపరుస్తా పటిష్ట భారతదేశం, పటిష్ట బీజేపీతోనే ఒకనాటికి దేశంలోని వీధులన్నీ కూడా హరే రామ హరే కృష్ణ సంకీర్తనలతో మారు మోగిపోతాయని చెప్పి తెలియజేశారు. అంటే త్వరలోనే మధురలోని శ్రీకృష్ణుల వారి జన్మస్థానంలో ఉన్నటువంటి ఈ షాహీ ఈద్గా మసీదు ఉన్నది కదా, దాన్ని కూడా తొలగించి అక్కడ భవ్యమైన దివ్యమైన శ్రీకృష్ణ దేవాలయం కడతామని చెప్పేసి అర్థం వచ్చేటట్లు మాట్లాడినారు. చూడండి ఎంత సంతోషకరమైన వార్త ఇది. అంతేకాకుండా యోగి గారు మాట్లాడుతూ ఎవరైతే రామ జన్మభూమిని వ్యతిరేకించారో వాళ్ళు ఇప్పుడు శ్రీకృష్ణ భూమిని కూడా వ్యతిరేకిస్తున్నారు. మన శ్రీరాముల వారిని, శ్రీకృష్ణ వారిని వ్యతిరేకిస్తున్న వాళ్ళు త్వరలోనే హరే రామ హరే కృష్ణ భజన చేయడం ఖాయం అని చెప్పి మాట్లాడినారు. నేను మళ్ళా చెప్తున్నాను, మనం కలిసి ఉంటేనే మనం బ్రతికి బట్టగలము, మన పిల్లలకు భవిష్యత్తు అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం కులాల పరంగా విడిపోతామో అప్పుడు మనకు గోరీ కట్టడానికి మన శత్రువులు సిద్ధంగా ఉంటారని చెప్పి మాట్లాడినారు. వాస్తవం 100% ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా ఒక శిలాశాసనంతో సమానం. మనం విడిపోవడం మూలంగానే మనల్ని విదేశీయులు పరిపాలించారని చెప్పాడు. కీలకమైన మాట ఇది. ఎందుకంటే గతంలో మనల్ని పరిపాలించినటువంటి మొఘలాయలు కావచ్చు, తర్వాత బ్రిటిషర్లు కావచ్చు, మనం కలిసికట్టుగా లేక, మనం ఐకమత్యంగా లేకనే ఎవడెవడికో కొమ్ములు వచ్చి ఎవడెవడో మొగడైపోయి మన మీద వచ్చి కూర్చున్నారు. కానీ మన అదృష్టము, స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది మహావీరులు, మహాతలులు, వాళ్ళందరి త్యాగ ఫలితము ఈరోజు మళ్ళీ ఇప్పుడు మనం స్వేచ్ఛావాయువులు పిలుస్తున్నాం మన దేశంలో. లేకపోతే ఇప్పటికి కూడా మనం బానిసలుగానే ఉండిపోయాం. కానీ విషయం ఏంటంటే ఇప్పటికైనా మనం తెలుసుకోకుండా, అంటే గత అనుభవాలు మనం దృష్టిలో పెట్టుకోకుండా ఎవరి స్వార్థం వాళ్ళగా బతికినారనుకో, ఏం లే, మళ్ళీ ఇంకెవడో వచ్చాడో మన నెత్తినెక్కి తొక్కుతారు. మనం కాకపోతే మన బిడ్డలు మళ్ళీ బానిసలుగా బతకడం ఖాయం అనమాట. దాంట్లో తప్పులే. ఇందుకోసం నేను ప్రయత్నం చేస్తున్నానంటూ యోగి ఆదిత్యనాథ్ గారు కీలక వ్యాఖ్యలు చేయడం ఇక్కడ విశేషం. చూడండి, ఆయన చెప్పిన మాటలో దాంట్లో ఒక పక్క సంతోషం ఉండాలి, ఇంకో పక్క మన భవిష్యత్తు ఏంటో మనకు తెలియజేస్తుంది, మన బాధ్యత ఏంటో మనకు తెలియజేస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అది గుర్తుపెట్టుకోవాలా. అర్థమవుతుందా? అది విషయం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన దేశం కోసం, మన ధర్మం కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నా. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.